స్వదేశీ నినాదాన్ని అందుకున్న ట్రంప్ 227 ఏళ్ల ప్రజాస్వామ్య అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన మహిళగా రికార్డు సృష్టించాలనుకున్న హిల్లరీకి నిరాశే మిగిల్చారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేనప్పటికీ తనదైన విధానాలు స్పష్టంగా ప్రకటించి ప్రజల్లోకి వెళ్లిన ట్రంప్ వారి విశ్వాసాన్ని చూరగంటే ప్రైవేట్ ఈమెయిళ్ల వ్యవహారం హిల్లరీకి శాపంగా మారింది. ఇదే అంశాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించిన ట్రంప్ చివరకు శ్వేత సౌధానికి రాజబాట వేసుకున్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేనప్పటికీ సుదీర్ఘ వ్యాపారానుభవం, స్పష్టమైన విధానాలే పెట్టుబడిగా, దూకుడైన ప్రచారం, సంచలన నిర్ణయాలు, ప్రత్యర్థిపై వివాదాస్పద వ్యాఖ్యలు, మాటల తూటాలతో ఆద్యంతం ప్రచారం సాగించిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా 45వ అధ్యక్షుడిగా గెలుపొందారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలు, సర్వసైన్యాధిపతి కావాలన్న డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్ ఆశలపై నీళ్లు చల్లి శ్వేత సౌధంలోకి అడుగిడేందుకు సిద్ధమయ్యారు. 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న హిల్లరీని కాదని రాజకీయాల్లో ఓనమాలే రాని ట్రంప్నకు అమెరికన్లు పట్టం కట్టారంటే అందుకు ఆయన విధానాల్లోని స్పష్టతే కారణం. మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తూ ఓటింగ్కు ముందు రోజు వరకు ఆధిపత్యంలో సాగిన క్లింటన్ ఇలా ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆరంభం నుంచి ట్రంప్ అనుసరించిన విధానాలే కారణం. అపార తెలివితేటలు, న్యాయవాదిగా మంచి పేరు, సెనేటర్, అమెరికా ప్రథమ మహిళ, విదేశాంగ మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న హిల్లరీ ఓటమికి కారణాలను వెతికితే చాలానే కనిపిస్తాయి. ప్రధానంగా విదేశాంగ మంత్రిగా చేసిన పొరపాట్లే హిల్లరీని వెన్నాడాయి. సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద వైఖరితో ట్రంప్ విసిరే సవాళ్లు, చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొట్టినప్పటికీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చివరి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ప్రచారంలో పలుమార్లు ఆధిక్యాలు ఇటు అటూ మారినా చివరకు ట్రంప్ విజయాన్ని కైవసం చేసుకున్నారు. ప్రధానంగా విదేశాంగ మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ను ఉపయోగించారన్న అభియోగాలు హిల్లరీకి ప్రతికూలంగా మారితే వాటినే ఆధారం చేసుకుని ట్రంప్ సాగించిన మాటల యుద్ధం ఆయనకు పట్టం కట్టింది. సరిగ్గా ఎన్నికలకు 10 రోజుల ముందు ఈమెయిల్స్ కేసు మరోసారి చేపడుతున్నట్లు అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ FBI చేసిన ప్రకటన హిల్లరీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ కేసుతో సరిపోల్చే కొన్ని కొత్త ఈమెయిల్స్ ను గుర్తించినట్లు కాంగ్రెస్ నాయకత్వానికి లేఖ రాసిన FBI ఈమెయిల్స్ వ్యవహారంపై మరింత లోతైన దర్యాప్తు జరిపేందుకు అనుమతి పొందింది. FBI కొత్తగా దర్యాప్తు విషయాన్నే ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రజలను మోసం చేసిన క్లింటన్ అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం దేశ భద్రతకే పెనుముప్పంటూ ట్రంప్ మరింత ఉధృతంగా ప్రచారం చేశారు. There's never been anything like it, and we're going to have a special prosecutor. When I speak, I go out and speak. The people of this country are furious. In my opinion, the people that have been long-term workers at the FBI are furious. There has never been anything like this where emails and you get a subpoena. You get a subpoena, and after getting the subpoena, you delete 33,000 emails. And then you acid wash them or bleach them, as you would say, a very expensive process. So we're going to get a special prosecutor, and we're going to look into it because you know what? And it's a disgrace. And honestly, you ought to be ashamed of yourself. That was a mistake, and I take responsibility for using a personal email account. Obviously, if I were to do it over again, I would not. I'm not making any excuses. It was a mistake, and I am very sorry about that. But I think it's also important to point out where there are some misleading accusations from critics and others. After a year-long investigation, there is no evidence that anyone hacked the server I was using, and there is no evidence that anyone can point to at all, anyone who says otherwise has no basis, that any classified material ended up in the wrong hand.
ఈమెయిల్ సర్వర్ వ్యవహారంపై ఎన్నికలకు సరిగ్గా ఒక్కరోజు ముందు హిల్లరీకి FBI క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ అమెరికన్లు మాత్రం దాన్ని అధికార పార్టీ ఎన్నికల జిమ్మిక్గానే భావించినట్టు ఇప్పుడు వెలువడిన ఫలితాలు చెబుతున్నాయి. ఇక హిల్లరీ ఆరోగ్య పరిస్థితి కూడా ఆమె ఓటమికి ఓ కారణమని భావించవచ్చు. ఈ విషయంలో ఆమె ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. 68 ఏళ్ల వయసులో ఆమె చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ట్రంప్ అనేక సందర్భాల్లో విమర్శించారు. ఒక దశలో ఆమె కళ్లు తిరిగి పడిపోగా ఆమెకు న్యూమోనియా వచ్చినట్టు తేలింది. ఇదే అదను చూసిన ట్రంప్ అమెరికా సర్వసైన్యాధిపతిగా వ్యవహరించే సామర్థ్యం ఆమెకు లేదని ఆరోపించారు. ఆ తర్వాత సందర్భాల్లో చురుగ్గా ఉన్న ఆరోగ్య సమస్య ప్రభావం ఆమె విజయానికి అడ్డుపడింది. She has been a disaster. But here's a woman. She's supposed to fight all of these different things. And she can't make it 15 feet to her car. Give me a break. Give me a break. Give me a break. Folks, we need stamina. We need energy. We need people that are going to turn deals around. ఇక హిల్లరీకి మహిళలు, నల్ల జాతీయులు అండగా నిలబడినా వారి ప్రభావం ఓటింగ్ పై పెద్దగా కనిపించలేదు. ప్రధానంగా ఒబామా ఆరోగ్య పథకం కోసం తాము చెల్లించే పన్ను మొత్తాల్లో అత్యధిక నిధులు వెచ్చిస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చిన శ్వేత జాతీయులు ట్రంప్నకు అండగా నిలబడినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఉద్యోగాలను స్వదేశీయులకే వచ్చే విధంగా చట్టాల్లో మార్పులు చేస్తానన్న ట్రంప్ హామీ కూడా ఆయన విజయంలో కీలక పాత్ర పోషించగా ట్రంప్ శ్వేత సౌధానికి రాచబాట వేసుకున్నారు.